హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ రవీంద్రనే ఎవ్రీడే. ఈ మూవీ 1 hour and 43 minutes తో సైన్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన మూవీ గురించి మాట్లాడితే ఎలాంటి స్టోరీతో ఎవడన్నా మూవీ తీస్తాడా అని డౌట్ వచ్చింది నాకైతే. ఎందుకంటే మూవీలో స్టోరీ ఉండదన్నమాట. చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ. ఏంటంటే మన హీరోకి తన వైఫ్ మీద అనుమానం వస్తుంది అనమాట. అప్పుడు మన హీరో దోల పనులన్నీ చేస్తూ ఉంటాడు అంతే. కాకపోతే మన హీరో చేసే పనులన్నీ మనం కొంచెం ఎక్కడో చూసినట్టు మన రియల్ లైఫ్ లో అన్నట్టు ఉంటుంది అనమాట. మన రియల్ లైఫ్ లో క్రింజ్ అంటే అది మూవీలో ఉంటుంది అనమాట. కాకపోతే మనకి అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా కొన్ని సీన్స్ లోనే చిన్న చిన్న గొడవలు అది ఇది అంటే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా కొన్ని సీన్స్ లోనే. సరే, ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్ ఒక హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉంటుంది గైస్. ఎప్పుడైతే మన హీరోకి తన వైఫ్ మీద అనుమానం వస్తుందో అప్పటి నుంచి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా ఫస్ట్ హాఫ్ లో మీకు ప్రీ ఇంటర్వ్యూ లాగే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బోర్ కొడుతుంది అనమాట. ఎందుకంటే ఒకటే గొడవలు, ఒకటే అది ఇది తిప్పుతా ఉంటారు గైస్. మూవీని ఒకటే స్టోరీ మీద తిప్పుతా ఉంటారు. మరి బోర్ కొడదా? ఇలా చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు. మన హీరో వైఫ్ అయితే చూడటానికి కొంచెం క్యూట్ గా కొంచెం బాగుంటుంది గైస్. మన హీరో ఫేస్ లో ఎప్పుడు ఒక భయం, ఒక ఇంటెన్సిటీ ఎప్పుడు ఉంటుంది గైస్. తన యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే అక్కడ సిచ్యువేషన్స్ కి మన హీరో ఎక్స్ప్రెషన్స్ కి పర్ఫెక్ట్ గా బాగుంటుంది అనమాట. తన కామెడీ టైమింగ్ కూడా కొంచెం బాగుంటుంది కొన్ని సీన్స్ లో. ఇంకా మూవీలో విజువల్స్ అండ్ లొకేషన్స్ గైస్ కొన్ని సీన్స్ లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. లొకేషన్స్ అయితే నాకైతే నచ్చాయి అనమాట. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో కామెడీ అయితే బాగానే ట్రై చేస్తారు. కాకపోతే కొన్ని సీన్స్ ఏమో ఓవర్ అయిపోయింది. కొన్ని సీన్స్ ఏమో పర్లేదులే బాగుంది అనిపించింది. అక్కడక్కడ ఆ కామెడీ సీన్స్ కూడా మన హీరో వల్లే వర్కౌట్ అవుతాయి. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే హీరో లేకపోతే మనం సినిమా చూడలేం అనమాట. ఇంకా మూవీలో బీజిఎం విషయానికి వస్తే నార్మల్ గా ఉంది, పర్లేదు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే దాని గురించి మాట్లాడొద్దు గైస్. నాకైతే అసలు సాంగ్స్ అయితే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2/5.